బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వంగవీటి రాధాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు వెలిసాయి. విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ టికెట్ రాధాకు ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలో వ్యతిరేక పోస్టులు కలకలం రేపుతున్నాయి. అక్కడ ఈ నెలాఖరున రాధా పేరును ప్రకటించే ఛాన్స్ ఉంది. అవును, రాధాతో టచ్లోకి టీడీపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రాధాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో టీడీపీలో మరో వర్గం ఈ ప్రచారానికి తెరలేపినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రాధాకు వ్యతిరేకంగా పోస్టులు షేర్ చేస్తున్న టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్గా కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఇక విజయవాడ సెంట్రల్ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తారంటూ కూడా లోకేష్కి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. వంగవీటి రాధా టికెట్ ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేస్తా అంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు చివరికి వంగవీటి రాధాకు టికెట్ ఇచ్చే ఆలోచనలు టీడీపీ అధిష్టానం ఉందనే మాట కూడా అక్కడ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాధాకు వ్యతిరేకంగా పోస్టుల నేపథ్యంలో టీడీపీలో కలకలం మొదలైంది. ఒక్కసారి ఆ పోస్ట్ మీరు చూస్తున్నారు. ఆ రిక్వెస్ట్ ఎస్, ఇదే రాధాను టీడీపీకి ఎస్ ఒకసారి మీరు చూడొచ్చు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. వ్యతిరేకంగా పోస్టులకు సంబంధించి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఏం జరుగుతోంది ఇందుకు విజయవాడకు సంబంధించి, ముఖ్యంగా వంగవీటి రాధా విషయంలో? సో వంగవీటి రాధా చాలా రోజులుగా సైలెంట్గా ఉన్నారు. అయితే ఆయన మీద తాజాగా టీడీపీ నుంచే కొంతమంది వ్యతిరేక పోస్టులు పెట్టడం ఈరోజు కొంత కలకలం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే వంగవీటి రాధా పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పోస్టులను ఎవరు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అది టీడీపీకి సంబంధించిన వాళ్ళే పెడుతున్నారు, అది సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే పెడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వంగవీటి రాధా అనుచరులు కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలు ఉన్న వాళ్ళే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఇలా విధంగా పోస్టులు పెట్టడం పైన తీవ్ర స్థాయిలో రాధా అనుచరులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం వంగవీటి రాధా సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన టీడీపీలో ఉన్నారు కాబట్టి టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. టీడీపీ అధిష్టానం కూడా రాధా వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి బోండా ఉమా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 నుంచి ఆయన 14లో గెలిచారు. 2019లో ఆయన మల్లాది విష్ణు చేతులు ఓడిపారు. అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో ఆయన ఇన్ఛార్జ్గా ఉంటూ బాధ్యత నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు తాజాగా వంగవీటి రాధా పేరు కూడా పరిశీలనకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బోండాకు సంబంధించినటువంటి ఆయన అనుచరులు ఈ విధంగా చేస్తున్నారనే ఒక ఆరోపణ వంగవీటి రాధా వర్గీయులు కూడా చేస్తున్నారు. కావాలని ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారనే ఒక ప్రచారం బయట జరుగుతుంది. అయితే 2019లో వైసీపీని వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సెంట్రల్ నియోజకవర్గం తనకు కేటాయించకపోవడం వల్లే జగన్ విభేదించి ఆయన బయటకు వచ్చారు. మచిలీపట్నం పార్లమెంట్ నుంచి వెళ్లాలని జగన్ సూచించారు. సెంట్రల్ సీటు మల్లాది విష్ణు కేటాయిస్తామని ఆయన చెప్పిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురయ్యి పార్టీని వీడారు. ఇప్పుడు అదే సెంట్రల్ నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తాను, లేకపోతే పార్టీ కోసం పనిచేస్తానని మాత్రమే లోకేష్కి, చంద్రబాబుకి రాధా చెప్పారు. చెప్పిన నేపథ్యంలోనే మల్లాది ఇప్పుడు బోండా ఉమ్మని కాదని రాధాకి సీట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అధిష్టానం నిర్ణయం కూడా తీసుకుందనే ప్రచారం జరుగుతుంది. అయితే ప్రచారం సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే లిస్టుని 25 లోపు ప్రకటిస్తారని తెలుస్తుంది. జనసేన టీడీపీ ఉమ్మడి లిస్ట్ అనేది 25 లోపు ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అప్పట్లోపు ఏమన్నా లిస్టులో ఆయన పేరు ఉంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇస్తే కనుక బోండా ఉమ్మకి ఎలాంటి హామీ లభించింది, ఎలాంటి హామీ ఇస్తారని దానిపైన క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్గా బోండా ఉమా ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కొంత కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు వైసీపీ చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీద ఆయన రెగ్యులర్గా ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బోండా ఉమాకి కాదని రాధాకి సీట్ ఇస్తే బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన సహకరించే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బోండా ఉమాని బుజ్జగించకుండా రాధాకి టికెట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా చూసుకున్న తర్వాతే రాధాని ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బోండా ఉమాని కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి బోండా ఉమాకి ఒక సీటు రాకపోతే రాధాకి సీట్ ఇస్తే కనుక ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఎంతవరకు ఉందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. అయితే ఇది ప్రచారం వరకే జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ రోజు వచ్చిన పోస్టులు కావాలనే పెట్టారు. అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది ఆ పోస్టులో ఏముంది రాజేష్? ఆ పోస్టులో ఎటువంటి అంశాలకు సంబంధించి ప్రస్తావించుకుంటూ వచ్చారు?
ఆ పోస్ట్లో చాలా స్పష్టంగా ఒక పార్టీ కాదు 4-5 పార్టీలు మారే వ్యక్తి రాధా. అలాంటి నిలకడలేని రాధాకి సీటు ఏ విధంగా ఇస్తారు, అలాంటి స్థిరత్వం లేని రాధాని ఏ విధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ అంటే ఇండైరెక్ట్గా సెటరికల్గా ఆయన రాజకీయ జీవితం గురించి అంటే 2004లో రాజశేఖర రెడ్డి అప్పుడు కాంగ్రెస్లో పార్టీ చేరి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2009లో పీఆర్పీలో, తర్వాత 2012 తర్వాత వైసీపీలో, ఇలా తర్వాత 2018లో టీడీపీ, ఇలా 4 పార్టీలు మారారంటూ ఇండైరెక్ట్గా ఆయన ఉద్దేశిస్తూ అనేక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు. ఆయన స్థిరత్వం లేని రాజకీయ నాయకుడు, ఆయన రాజకీయాల్లో పనికిరాడంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఇవన్నీ కూడా రాధా అనుచరుని చాలా బాధ పెడుతున్నాయి, చాలా ఆగ్రహం కూడా తెప్పిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అవంతా ఎవరు పెడుతున్నారనే కూపీలాగే ప్రయత్నంలో రాధా అనుచరులు ఉన్నారు. ఒకవేళ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వస్తే కనుక తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న నేపథ్యంలో దీన్ని అధిష్టానం దృష్టి కూడా రాధా తీసుకువెళ్లే ఆలోచనలు తెలుస్తుంది. కావాలనే తన మీద దుష్ప్రచారం చేస్తున్నాయనే విషయాన్ని చంద్రబాబుకి, లోకేష్కి వివరించే ప్రయత్నం కూడా రాధా చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒకవేళ ఇంతకుముందు చెప్పినట్టే రాధాకి సీట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఈక్వేషన్స్ అన్ని సరిచూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీడీపీ ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. కాబట్టి జరుగుతున్న పరిణామాలు రాజేష్, రాధాకి టికెట్ రావచ్చు రాకపోవచ్చు అనే క్వశ్చన్ మార్క్ వినిపిస్తుందని చెప్పి తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం రాధా కూడా ఇదే ప్రయత్నాన్ని లేకపోతే ఇదే మాటను టీడీపీ ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏంటి టీడీపీ టికెట్ ఇస్తుందా ఇవ్వదా, ఏమైనా క్లారిటీ వచ్చే ప్రయత్నాలు కాదు, క్లారిటీ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి రాధాకి, లేకపోతే ఏంటి రాధా విషయంలో ఏం జరుగుతోంది? అంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఆయనకి వ్యతిరేకంగా టీడీపీలోనే జరుగుతున్న ప్రచారాన్ని చూస్తుంటే రాధా వైపు అధిష్టానం మొగ్గు చూపింది, ఆయనకి అక్కడ సీట్ ఇవ్వాలని నిర్ణయించుకుందనేదే బయట జరుగుతున్న ప్రచారం. దాని ప్రచారానికి సంబంధించిన క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ బోండా ఉమ్మ 5 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు, చాలా అక్కడ టీడీపీ తరఫున ఫైట్ చేశారు, పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. ఆయన కాదని రాధాకి సీట్ ఇస్తే కనుక ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లెక్కలో పరిగణలో తీసుకునే టీడీపీ అధిష్టానం రాధాకి సీటు కేటాయించే అవకాశం ఉంది. రాధా కూడా చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే సీటు కోసం, మన సెంట్రల్ సీటు కోసమైనా జగన్ వదిలేశారు, జగన్ వదిలేసి టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు ఆ సెంట్రల్ సీటు కోసం ఆయన పట్టుబట్టే అవకాశం ఉంది. ఇస్తే సెంట్రల్ సీటు ఇవ్వండి, లేకపోతే ఎక్కడి నుంచి పోటీ చేయను, 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏ విధంగా ప్రచారం చేశాను అదేవిధంగా ప్రచారం చేస్తాను తప్పించి ఎక్కడ పోటీ చేయనని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఒకవేళ బోండా ఓమాకి ఏదైనా ఆల్టర్నేటివ్ నియోజకవర్గం చూడడం లేకపోతే గెలిచిన తర్వాత ఏదైనా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేయడం, ఇలాంటి హామీలు ఇచ్చి ఏదైనా రాధాకి సీటు కేటాయిస్తారనే దానిపైన చూడాల్సిన అవసరం ఉంది. ఇది 4-5 రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కానీ రాధా ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు కాకుండా వైసీపీ వెల్లంపల్లి శ్రీనివాస్ సీట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళ మధ్య పోరుండే అవకాశం కనబడుతుంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఉంటాయి అనేది. ఒకవేళ సీట్ ఇస్తే కనుక ఒక పరిణామాలు ఉంటాయి, ఈ సీట్ ఇవ్వకపోయినా ఇంకో రకమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం రాధా సీటుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సచిన్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వంగవీటి రాధాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపించడం ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ టికెట్ రాధాకి ఇస్తారని కూడా ప్రచారం నేపథ్యంలో వ్యతిరేక పోస్టులు కలకలం రేపుతున్న పరిస్థితి. ఈ నెలాఖరున రాధా పేరును ప్రకటించే అవకాశం కూడా ఉంది అని మాట వినిపిస్తోంది. రాధాతో టచ్లోకి టీడీపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రాధాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు టీడీపీలో వర్గం అనే మాట కూడా అక్కడ గట్టిగా వినిపిస్తోంది. రాధాకు వ్యతిరేకంగా పోస్టులు షేర్ చేస్తున్న టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ అనే పేరు వినిపిస్తోంది. దీంతో పాటు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానంటూ కూడా లోకేష్ కు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.